నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. ముందు టాప్ న్యూస్ చూద్దాం. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కులశేఖర పట్టణంలో ఇస్రో లాంచ్ ప్యాడ్కు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. అయితే అనూహ్యంగా ఈ శంకుస్థాపన కార్యక్రమం కోసం డీఎంకే ప్రభుత్వం ఇచ్చిన ఇస్రో యాడ్ తీవ్ర దుమారం రేపింది. ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు డీఎంకు తప్పుపట్టారు. తూత్తుకుడి ఎంపీ కనిమొళి సొంత పార్టీని సమర్థించారు. ఇస్రో సెకండ్ లాంచ్ ప్యాడ్ శంకుస్థాపన సందర్భంగా తమిళనాడు పశుసంవర్ధక శాఖ మంత్రి అనిత రాధాకృష్ణన్ స్థానిక పత్రికలకు ప్రకటన ఇచ్చారు. ఇందులో ప్రధానమంత్రి మోదీ, తమిళనాడు సీఎం స్టాలిన్, ఇతర డీఎంకే నేతలతో పాటు చైనా జాతీయ జెండాతో ఉన్న రాకెట్ కనిపించడంతో దుమారం రేగింది. దీనిపై బీజేపీ చీఫ్ అన్నామలై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎంకే నిబద్ధత, దేశ సార్వభౌమత్వం విస్మరణను ఇది తలపిస్తుందని, గత తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు డీఎంకే ప్రయత్నిస్తుందని ఆరోపించారు. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్కు చెందిన ఎయిర్ హోస్టెస్లు కెనడాలో వరుసగా అదృశ్యం కావడం మిస్టరీగా మారింది. గత నెలలో ఒకరు కనిపించకుండా పోగా తాజాగా మరో మహిళా సిబ్బంది తప్పిపోయారు. ఇలా గత ఏడాది నుంచి ఇప్పటి వరకు 9 మంది కెనడాలో మాయమవడం గమనార్హం. ఇస్లామాబాద్ నుంచి కెనడాకు వెళ్లిన PK-782 విమానంలో మరియు రాజా అనే ఎయిర్ హోస్టెస్ ఉన్నారు. టొరంటోలో దిగిన ఆమె మరుసటి రోజు కరాచీ రావాల్సిన విమానంలో విధులకు హాజరు కాలేదు. దీంతో ఆమె బస చేసిన గదిని అధికారులు పరిశీలించారు. అక్కడ యూనిఫామ్తో పాటు థ్యాంక్ యూ PIA అని రాసి ఉన్న ఓ లెక్కను గుర్తించారు. మరియం రాజా గత 15 ఏళ్లుగా PIAలో పనిచేస్తున్నట్టు సమాచారం. PIA అధికార ప్రతినిధి ప్రకారం తమ సిబ్బంది టొరంటోలో అదృశ్యం కావడం ఈ ఏడాది ఇది 2వ కేసు అని పేర్కొన్నారు. టీడీపీ జనసేన దెబ్బకు ఫ్యాన్ ముక్కలైపోతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పొత్తు గెలిచి రాష్ట్రం గెలవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇక స్టార్టబుల్ అన్స్టాపబుల్ అన్న చంద్రబాబు కూటమి గెలుపుతో రాష్ట్రంలో విధ్వంసానికి ఫుల్ స్టాప్ పడుతుందన్నారు. తాడేపల్లిగూడెంలో నిర్వహించిన తెలుగు జనసేకం ఉమ్మడి సభలో ఆయన ప్రసంగించారు. వచ్చే ఎన్నికలు రావడానికి ఎంతో కీలకమన్నారు. వైసీపీ దొంగలపై టీడీపీ కూటమి పోరాడాలని పిలుపునిచ్చారు.